ఇక పార్టీ మారినట్లు తాను ఎప్పుడూ చెప్పలేదు అంటున్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ని కలిశానని, జరుగుతున్న అంశాలను స్పీకర్ పరిశీలించే తీర్పిచ్చారని అంటున్నారు ఆయన. స్పీకర్ తన తీర్పుతో తాను ఏ పార్టీలో ఉన్నానో క్లారిటీ ఇచ్చేశారని చెప్పారు బండ్ల కృష్ణమోహన్. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును ప్రకటించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీని మారినామనే ఒక అభియోగంతో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వెళ్ళి మళ్ళా ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు నా మీద కోర్టులో సుప్రీంకోర్టు పోవడం, దాని పరిణామంతో అసెంబ్లీలో స్పీకర్ని నిర్ణయించే అధికారం ఇవ్వడం. అంటే స్పీకర్కు నిర్ణయించే అధికారం ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే స్పీకరు స్థానికంగా అంటే హాల్లో ఉంటాడు. హాల్లో ఎవరి వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఆ పార్టీలో ఉంటుంది అంటే కంటి చూపుతోన తన కళ్ళతోన డైరెక్ట్ లైవ్లో వస్తారు. కోర్టుల్లో ఆధారాల మీద మాట్లాడతారు. మళ్ళీ ఈరోజు గౌరవ స్పీకరు అంటే తన కళ్ళ ముందర జరిగే వ్యవహారాన్ని దాన్ని ఒక చట్టబద్ధతతోన దాన్ని క్లీన్ స్వీప్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను మొట్టమొదటిసారికి వెళ్ళి చాలా సందర్భంలో మీ TV9 ద్వారా కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను ఎక్కడ కూడా పార్టీ మారినని ఏ రోజు కూడా చెప్పలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు అంటే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్కి యాజ్ ఏ ఎమ్మెల్యేగా చాలా పనులు ఉంటాయి. వాళ్ళ స్థానికంగా ప్రజలు నన్ను గెలిపించినప్పుడు ప్రజల పనుల కొరకి నేను ముఖ్యమంత్రి గారితో గౌరవ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కలిసిన పరిస్థితుల్లో రకరకాల అభియోగాలు నా మీద మోపడం జరిగింది. మళ్ళీ అభియోగాలకు అనుగుణంగా ఈరోజు మళ్ళీ నన్ను క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా మీద ఆధారాలు ఏమీ కూడా చూపలేకపోయినారు. ఆధారాలు అనేటివి చాలా చిన్న ఆధారాలు చూపించడం జరిగింది. వాళ్ళు ఏదంటే నేను కండువా కప్పుకోవడం, స్పీకర్ అంటే ముఖ్యమంత్రి గారి రెసిడెన్సీలో కనిపించడం, ఫొటోసు ఉండడం అని చెప్పడం, ఇవల్ల ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి వాళ్ళ ఈరోజు నన్ను అభియోగం మోపడం అవి వల్ల నిరాధారమని నేను నిరూపించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారితోనికి పోయినంత మాత్రాన పార్టీలో మారినట్లు కాదు. దీనికి సరైన పద్ధతిలో నేను కూడా వారికి నా ఆధారాలు చూపించడం జరిగింది. దాన్ని స్పీకర్ గారు మనకు గుర్తించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి గారి ఫోటో, ఒక ఎమ్మెల్యే ఫోటో జనరల్గా ప్రభుత్వ కార్యక్రమంలో జనరల్గా పెడుతూ ఉంటారు. అంటే ఎక్కడ ఉన్నా అంటే ఆ ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను ప్రోటోకాల్ ప్రకారం నాకు గౌరవంగా నన్ను అంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో 2 కంబైన్డ్గా పెడుతున్నారు. స్థానిక మంత్రులని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఆ సంబంధించిన మంత్రిని ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సంబంధించిన మంత్రిని రెగ్యులర్గా పెడుతూనే ఉంటారు. దానివల్ల వాళ్ళు అపార్థం చేసుకోవడం జరిగింది. నేను దాని మీద అంటే కొంతమంది కావాలని నన్ను అంటే ఒక ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో కొంతమంది ఫ్లెక్సీలో నా ఫోటోలు పెట్టడం, దాన్ని నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను వాడు అసెంబ్లీ స్పీకర్ ముందర చూపించడం జరిగింది. నేను మా అడ్వకేట్స్ చూపించడం జరిగింది. నేను ప్రత్యేకంగా నేను మీకు చెప్పే అవసరమే లేదు. ఇప్పుడే స్పీకర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏ పార్టీలో ఉందనేది విత్ అఫీషియల్ ఎవిడెన్స్తోన గౌరవ స్పీకర్ గారు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వారు ఇచ్చిన దాని మీదనే నేనున్నా. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పునైతే స్వాగతిస్తున్నాము. తాను ఎప్పుడూ కూడా ఎక్కడ పార్టీ మారలేదనే అంశాన్ని కూడా చెప్పాను. మారలేదు కూడా. అవే ఆధారాలను ఇటు స్పీకర్ కోర్టులో సమర్పించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇట్లా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇదే అంశానికి సంబంధించి ఇంకా కొనసాగితే చట్టబద్ధంగా దాన్ని కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 గద్వాల నుంచి.